అరే శంకర్ గారి బిడ్డ పెళ్లి చేయడంటున్నారా? పోరు ఇన్నే ఉంటుంది. మరి ఉంచుకున్నోని తీసుకొని పోయి మొగన్నే చంపించింది అట్నే ఇది. ఏందయ్యా తాగుడు? 4 రోజుల బట్టి ఒక్కడే తాగుడు తాగుతున్నావు, బయటికి పోయి బయట తాగింది కాక ఇంకింటికి తెచ్చుకొని తాగుతున్నావా? ఈ తాగి తాగి నీ పానానికి ఏమన్నా అయితే ఏంది మా పరిస్థితి? ఏం చేయమంటానవే? నలుగురు 4 రకాలుగా మాట్లాడుతుంటే రోడ్డు మీద పోతే పానం అంతే ప్రాంపిస్తాను. ఇంతకుముందు బండి మీద వస్తుంటే బెంచీల కాడ కూర్చుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్ళ మాటలు తట్టుకోలేక రైలు గేటుకు పడుతున్నా, మందాయి సర్దునా, ఉరిపెట్టుకొని సర్దునా అంత బాధ అనిపిస్తాను. మనమేం తప్పు చేసినమే? కాదయ్యా, నువ్వంటే తాగితేనే బాధ పోతుంది, మరి మేమేంది చెప్పు? నాకు లేదా బాధ, నీకు ఒక్కరికే ఉన్నదా? అమ్మలు అక్కలు కూర్చున్న కాడ ఆడ ఈడ వచ్చాడు అంటాను, గసంటి బిడ్డను అన్నారు, గట్ల చంపుతుంది అల్లుడిని అని ఎన్నో మాట్లాడతాను. నేనేవాళ్ళు చెప్పుకోవాలి? పూరని నౌకరు పోయి నువ్వు బయటికి పోతే ఇంట్లో ఏమైనా వేసుకొని సత్తే మంచిగా అనిపిస్తుంది, కానీ నా కొడుకు ఆగమవుతాడు. వాని ముఖం చూసి అన్న బతకాలే. కాదే, వాళ్ళింటికి ఏదో ఇబ్బంది లేనట్టు, వాళ్ళింట్లో సమస్య లేనట్టు ఇంటింటికి మంటిపోయి ఉంటుంది. కాదే, ఇవాళ మన ముచ్చట ఊరంతా కోడై కూస్తుంది. బిడ్డ ముచ్చట ఎవ్వరు నోటతోడు బిడ్డ ముచ్చట మాట్లాడుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? అవి రావా? ఎవ్వరికి లేవానే? ఎవ్వరికి లేవా ఇబ్బందులు? ఎవరికి లేవా కట్టాలు? మనకే ఉన్నాయా? ఇప్పుడు మనం ముచ్చట ఎందుకు మాట్లాడుకోవాలి? రాంగ పోంగ ఆడ ఈడ. ఇగో కాదయ్యా, నరవులు 4 రకాలుగా మాట్లాడతారు. ఇది అల్లుని చంపే, అది చిన్న ముచ్చట కాదాయే, పెద్ద ముచ్చటాయే. అది ఆ నిందే మన మీద పడ్డ నిందే సచ్చేదానిక మనం బొందలు పడదాక అది మాసిపోదు. అట్లని నువ్వు ఇట్లే తాక్కుంటుంటావా చెప్పు? బాధ తట్టుకోలేకుండా తాగుతాను కానీ నాకేమన్నా సోక అనే తాగుడు. మంది మాటలకు భరించలేక తాగుతాను నేను. ఇగో ఇదంతా కాదయ్యా, నువ్వు చచ్చరాద్దు, నేను చచ్చరాద్దు. నాకు కూడా ఇంట్లో ఉండాలంటే మంచిగా అనిపించలేదు. ఈ మంది మాటలేక మనం చచ్చేటట్టున్నావు సగం. కొడుకు కూడా నౌకరు వెనక నిమ్మలో ఉంటలేదట. వీళ్ళు ఏదైనా మాట అంటే నాకు ముఖం ఎక్కినట్టు అనిపిస్తుంది. అమ్మ మీ చెల్లె గిట్ల చేసిందా అని జనాలు అంటారట వాడిని ఆఫీసులో. ఇగో ఈ పొలమే ననబోని, పత్తే ననబోని, ఏది ఎక్క ననబోని, మా ఊరింటికి 5-6 నెలలు ఉందప్ప మన మనసు నిమ్మలానికి. ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడ మన ఊళ్ళే ఈ ఊర్లతో పోయిన ఇచ్చేది కాకుండా మళ్ళీ మీ అమ్మగారింటికి పోయిన తర్వాత ఆ ఊర్లతో ఇచ్చే మనం తీసుకుందామని మనం అవసరం లేదు మీ ఊరికి. మరి ఏం చేద్దాం చెప్పి? ఇంకే నన్ను ఉందాంపా పోయి. మన బిడ్డ చేసిన ఘనకార్యం ఇంత అంతది కాదే. ఒక ఊరే కదా ఘనకార్యానికి దేశమే కోడై కూర్తుంది. టీవీ ఛానళ్ళల్లో, పేపర్లల్లో మొత్తం ఇదే వార్తలు. ఒక్కొక్కరు ఆడపిల్లలు మంచి మంచి చదువులు చదివి మంచి మంచి సీట్లు సంపాదించి మొగుళ్ళతో సమానంగా పోటీపడి కష్టపడి చదివి నౌకర్లు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెడితే మన బిడ్డ మాత్రం మనల్ని కూడా టీవీలలో పేపర్లు వచ్చినట్టు చేసిందే. కానీ వాళ్ళ అబ్బాయిలను గొప్పగా మెచ్చుకుంటారు, మనల్ని జనం తిట్టిపోతారు. గిది మనకున్న తేడా. గసంటి దరిద్ర ముఖం దాన్ని మన కడుపున వచ్చిన దేవుడు చల్లకుండా. కాదయ్యా, కోడలు ఇన్నదని అనబట్టి, ఫోన్లు స్లాప్ ఎక్కి మాట్లాడింది అనబట్టి, నాకేదో గింత తెలిసినవి కూడా నేను నా బిడ్డకి ఏదో సమాధానం చెప్పుకుంది ఇంట్లో, దానికి ఏదో నచ్చ చెప్పుదును. మనకు తెలియక అది అట్లా చేసే. సరే కానీ కొడుకేం చేస్తాండే? ఏం లేదు, ఇంట్లో ఉన్నాడు, పండుకున్నట్టున్నది వాడు. ఇటు విలువ అరవిందు, ఏ రాబిడ్డ బాబు వెళ్తాడు. బాబు ఏం చేస్తాను? ఏం లేదు బాబు. హారిక ఫోన్ చేసిందారా? చేయలేదు. మీ మామకి ఇట్లా ఫోన్ చేసిండా? చేయలేదు. ఎందుకు బాబు? ఏంది ఎందుకురా? ఈ దుర్సాన్ చేసిన పనికి మన ఊరే కాదు లోకం అంతా కోడై కూతుంది. వాళ్ళకి ముచ్చట తెలియలేదారా? కనీసం మరి ఫోన్ చేసి మరి ఏమైంది ఎట్లయిందని సంగతి తెలుసుకుంటలేరా నీకు ఫోన్ చేసి? వాళ్ళు ఫోన్ చేయడానికి మన చెల్లె మంచి గణకారం చేసింది బాబు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? గట్లంటనేది బిడ్డ, మన చెల్లె వేసిన ముచ్చటకు ఊరే కోడై కూతుంది. పక్క పంటూళ్ళు కాదు 10 దాకా బాకింది. గిట్లా మాట్లాడుతున్నారా? మీ మామ ఫోన్ చేసి మరి ఏం జరిగింది తెలుసుకుంటలేరా నీకు ఫోన్ చేసి? వాళ్ళు ఏరు బాబు, వాళ్ళకి ఇప్పుడు సంబరం అవుతుంది. మనం వచ్చినప్పుడు వీళ్ళు భాగ్యగిరి కదా, వీళ్ళ ముఖం మీద దాన్ని అనుకుంటారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎవరు చేయరు. ఏం చేద్దాంరా, మన కర్మ గిట్లున్నది. వాళ్ళు అనేవంతున్నది, మన పడేవంతున్నది బిడ్డ. వాళ్ళు నవ్వుతారా? వాళ్ళు నవ్వేవంతున్నది, మన ఏడ్చేవంతున్నది. అత్తగారింటికి లొల్లి పెట్టుకొని వచ్చి 6 నెలలుగా మనం ఇటే ఉంటే సర్ది చెప్పి సమాధానం చెప్పి పంపించాల్సింది పోయి మీరు ఇటే ఉంచుకునేసరికి అలసి తప్పింది. మీరే జీవితం నాగం చేసిన, సంసారం నాగం చేసిన అని హారిక అన్నట్టు అలసి దొరికినట్టు అయిపోయాయి కదరా.
మరి ఏం చేస్తాం బాబు, అది అట్లా వేసిపోయింది, దాన్ని మనం ఏం చేస్తాం తీయరాదు, బాధపడుకుంటూ కూర్చుంటావా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి మనల్ని ఎవరు అనుకుంటుందట. సమాజం మొత్తం గమనిస్తుంది బిడ్డ మనం చేసే తప్పులను. అది చేసిన తప్పుడు కూడా శిక్ష అనుభవించబట్టే. అది తెలిసి చేసిందో తెలియకుండా చేసిందో సరే, ఇక దాని కర్మ అనుభవిస్తాయి. కానీ అరే అరవిందు, దాని జీవితం ఎట్లా భాగమైపోయింది, దాని కారణంగా నువ్వెందుకు నీ జీవితం ఖరాబ్ చేసుకుంటావురా? తప్పు చేసింది అది కదా, అది తప్పు చేసి నీ జీవితానికి శిక్ష పడేసుకోవు కదా బిడ్డ. నువ్వు పోయి హారికని తీసుకురాపురా. ఏంది బాబు, ఏం ముఖం పెట్టుకోని వాళ్ళు చెప్పు, అడిగి పోయే ముఖం ఉన్నదా నాకు? నేను వాళ్ళ ఇంటికి పోయి ఎట్లా పడితే అట్లే మాట్లాడినా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎట్లా పడితే అట్లే మాట్లాడినా. ఇప్పుడు ఎట్లా వాళ్ళ బాబు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నా చెల్లెని ఎట్లాంటివా ఇట్లాంటివా అని మెడ పట్టుకొని నీకేసిన హారిక. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని చెప్పు, మా మామని అరే సూర్యాన్ని ఎట్లా పడితే అట్లే మాట్లాడినా. ఏమో బాబు, నేను అసలు అడిగిపోను. చెల్లె మీద ఉన్న ప్రేమతో అన్నమాట మాత్రం నిజమే. అయితే మాత్రం పోయి తీసుకొచ్చుకోకుండా ఉంటావారా? ఏం కాదు బిడ్డ, వాళ్ళు ఏమన్నా కూడా తుడుచుకోపోయి తీసుకురాపోరా హారికను. ఆ బంగారు తల్లి నాకు ముఖం లేకుండా చేసింది అక్కడ, నీ అక్కడికి పోను బాబు. పోయా సంసారం అన్నాక లొల్లి అత్తయి పోతాయిరా, గట్లా అనుకుంటే బిడ్డ. ఇప్పుడు అయినా మనం బాధలు ఉన్నాం, మీ మామకు తెలియదా బిడ్డ? అలా బిడ్డకి ఏదైనా సమాధానం చెప్పి మా ఇంటి ఒక మాట అంటాడు కావచ్చు, మన తప్పు ఉన్నది పడాలి, ఏం చేద్దాం బిడ్డ? పోయి తీసుకురా పోరా. వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ నేనే వాళ్ళకి సత్తదమ్మా అక్కడికి పోయి, అవసరం మీరు ఇద్దరు పోయి మాట్లాడరు, నేనైతే పోని చెప్తాను. అట్లా కాదురా, నువ్వు పోతే మీ ఎట్లా పోవాలరా? మాకు హక్కు లేదన్నది కాదు, కాకపోతే నువ్వు కూడా అత్తే నీకు కూడా బాధ్యత ఉన్నట్టు అర్థమవుతుంది. అయినా ఇప్పుడు సంసారం ఆగం కదారా, నీ జీవితం ఆగం కదారా? నువ్వెన్ననే బాపు, నేనైతే అక్కడికి రాను, నా ముఖం అక్కడ చూపెట్టా, వాళ్ళు అనే మాటలు ఏం పడా, మీ ఇష్టం, మీరు పోతే పోరు. మరి గట్లంటే మిత్రం, మరి నీ జీవితం ఆగం చేసుకుంటావా? ఇక వాడు గట్లే అంటాడయ్యా, వాడు అసలుకే మాట అంటే వాడు ఇక వాడు పోయినా ఉడుకు రక్తం, వాళ్ళోటనే వీడోటనే పెద్దలు వెళ్ళి ఇక మనమే పోయి తీసుకొద్దాంపా. కొడతాడు అయ్యి, ఎప్పుడు కొడితే వాడదాంపా, కొడుకు కోసం ఏం చేద్దాం మరి? కొడతాడా కానీ మనం చేసుకొచ్చిన కోడలు కాదా అని పోయే హక్కు మనకు లేదా, తీసుకొచ్చే బాధ్యత మనకు లేదా? కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పోకుంటే కూడా ఒక లేనిపోతే తలకారు నింద మీద ఎత్తారు. వాళ్ళు వచ్చిండ్రా, వాళ్ళంతా మేము దూలకపోతుమా, కనీసం మా అల్లుడు వచ్చిండా, మా అయ్య ఎప్పుడు వచ్చిండా, వాళ్ళు అది తీసుకపోతే తోలుతాం కదా అంటాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మన మీద ఉన్న కోపంతో కొంచెం కోపంగా మాట్లాడతారు కావచ్చు, ఎగురుతారు కావచ్చు. కానీ ఎగిరితే ఎగిరని ఆ రోజు మనం ఎగిరలేదు. ఇక్కడ మనకు తప్పు తెలియక మనం ఎగిరినాం, తప్పు తెలిసినా మనం సపరేట్గా తల వంచుకొని ఊకోవాల్సిందే కదా. వాళ్ళు ఒక మాట అన్నా కూడా మనం పడైనా కూడా కోడలు తీసుకొచ్చుకోవాలి. కోడలు తీసుకొస్తేనే కొడుకు కోడలు ఇద్దరు మంచిగా ఉంటే మన జీవితానికి అర్థమే. అది ఎట్లా లేదు, లేని దాని గురించి ఆలోచించుకుంటా ఉన్న కొడుకు జీవితాన్ని ఆగంజిస్తామా అని పోయి తీసుకొద్దాంపా కోడలు. ఒకరు ముఖాలు చూసుకుంటా ముగ్గురం ఇంట్లో ఏడ్చుకుంటుండే పడితే ఆరుకుంటే అన్న వాడు కొద్దిగా నిమ్మలాగా ఉంటాడు. సరే తయారుగా పోయేదప్పా. పోదాంపా. ఎంత సార్ ఈ టోటల్ వెంచర్ ఏరియా ఎంత? ఇది మొత్తం 8 ఎకరాలు సార్. 8 ఎకరాలలో మొత్తం 100 ప్లాట్లు అట్లా వేసినాము. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 200 గజాలు అట్లా సెట్ చేసినాం అన్నట్టు. రోడ్డు కూడా మంచి 30 ఫీట్లతోని రోడ్డు పోసినాం. అదే మంచి విశాలంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇంకా అవైలబుల్ సెల్? మొత్తం 5 ఉన్నాయి సార్. ఇప్పుడు లాస్ట్ లో చూసిలు కదా, అవి 2. మిగతా అన్ని సోల్డ్ అవుటా? అన్ని సోల్డ్ అవుట్ సార్. ఆల్మోస్ట్ డాక్టర్స్, సాఫ్ట్వేర్లు వాళ్ళే ఉన్నారు ఇందులో తీసుకున్న వాళ్ళైతే. అదే మా ఫ్రెండ్ తీసుకున్నాడట ఓపెన్ ప్లాట్ సైట్ లో చూసే. సో ఆయన డాక్టరు. సో ఈ రోడ్ ప్రైస్ అవి బ్యాక్ సైడ్ సేమేనా 2? లేదు సార్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే రోడ్ సైడ్ ఎక్కువ ఉంది, బ్యాక్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటది. మీరు బ్యాక్ లో తీసుకోండి, ఎందుకంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ అంటున్నారు కదా, అది మంచి హాట్ కేక్ లెక్క సార్, అది బాగుంది అది. ఓకే ఓకే. అవును, కానీ మరి పక్కకే లేకుంది ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇట్లా సాయిల్ టెస్ట్ ఇట్లా ఏమన్నా వేయించారా? చేసినాం సార్. ఇది ఏంది చెరువు సార్, మనకు ఇసుక ఇక్కడ ఏం లేదు. మనకు వాగు ఏరియా అయితేనో కొంచెం ఇసుక అది అని ఇబ్బంది ఉంటది, కానీ ఇక్కడ నో ప్రాబ్లం సార్. అన్ని చూసే ఈ వెంచర్ మేము తీసుకున్నాము. ఓకే ఓకే. ఈ మధ్యలో మరి హైడ్రాన్ వస్తుంది, లేక పక్కకే ఉన్న రేరా అప్రూవ్డ్ అవన్నీ పర్మిషన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా సార్? ఇది ఒక టూరిజం చేస్తారు సార్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. బోటింగ్ అది ఇది కూడా ఇక్కడ మంచిగా స్టడీ చేస్తారు సార్. ఇక్కడ స్కూల్, హాస్పిటల్ ఇట్లా ఇక్కడ దగ్గర అన్ని దగ్గర అవైలబుల్ కదా సార్ చెప్పింది. ఈ బ్యాక్ సైడ్ 2 ఉంటాయి సార్. తీసుకుందామని చూస్తాను, కానీ మీరు ప్రైజే కొంచెం నాకు ఎక్కువ అనిపిస్తుంది సార్. ప్రైజెస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు పోవడానికే కదా మేము పెట్టుకునేది. ఎంతో ఎక్కువ పెట్టి పోకుండా ఇక్కడ ఏది వడ్డీలు కట్టుకుంటూ మేమైతే ఉండలేం కదా. పోవాలని మేము ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ చూసే పెట్టేసినాం. ఓపెన్ ప్లాట్ సైట్లో అన్ని చూసినా సార్ నేను కూడా. డాక్యుమెంట్స్ ఇట్లా అన్ని
ప్రాపర్గానే ఉన్నాయి, రేరా అప్రూవ్డ్ అని ఉంది. కాకపోతే ఏంటంటే మ్యాన్ టు మ్యాన్ ఒకసారి మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు అడుగుతున్నా. నేను ఏమంటున్నా, డైరెక్ట్ నేను ఒక్కనే సార్ ఈ వెంచర్ కు, మధ్యలో ఎవరు లేరు, బ్రోకర్లు ఉండరు, ఎవరు ఉండరు. డైరెక్ట్ నాతో మాట్లాడండి. ఇప్పుడు మీరైతే ఎవరైతే డాక్టర్ తీసుకున్నా అన్నారు కదా మీ ఫ్రెండ్, అతన్ని అడిగి సూర్యప్రకాశే కదా. అవునవునవును, ఆ సార్ను కూడా అడగండి మీరు. అదే అదే మీరు కూడా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చాలా రోజులు అవుతుందట ఉండబట్టి, వేరే వెంచర్ కూడా కంప్లీట్ అయిపోయిందట కదా అక్కడ. అది అయిపోయింది సార్. అందుకోసం అని వచ్చిన ట్రస్టబుల్ క్యాండిడేట్ అని. అన్ని మంచిగా ఉంటాయి సార్. చూసేద్దామా ఇట్లా పోయి? ఇటు చూపిస్తారా? ఇది 5 ఉన్నాయి అన్నారు కదా. ఓకే సార్, చూద్దాం. ఓపెన్ ప్లాట్ సైట్లో ఏదో నియర్ బై ఎయిర్పోర్ట్ ORR అని పెట్టిర్రు. అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్? అదే సార్ చెప్పాను కదా ఇంతకుముందు, ORR మనకు హన్మకొండ 10 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. మళ్ళీ మామ్నూరు కూడా మనకు దగ్గరనే, అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా కంప్లీట్ అయిపోతే మీకు అది కూడా మంచి ఫెసిలిటీస్ అన్నట్టే కదా సార్. అందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు హైదరాబాద్ నుండి కూడా చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సైట్ అయితే నాకు నచ్చింది, బాగానే ఉంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకుందాం మరి ఫైనల్? మీ ఇష్టం సార్. మీరు ఈ రోజు మాట్లాడదామన్నా ఈ రోజు మాట్లాడదాం, రేపు మాట్లాడదామన్నా రేపు మాట్లాడదాం. మీకు లోన్ కూడా అప్రూవల్ అవుతుంది సార్, దాని గురించి ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే సార్. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి సార్? అది కూర్చున్నాక అన్ని ఒకటే సార్ మాట్లాడదాం సార్. ఓకే ఓకే. బ్యాంక్ లోన్స్ టైప్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్, మీకు ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయి, మనకి ఏంది అనేది, డాక్యుమెంట్ ప్రాసెస్ ఏంది, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. మ్యారేజ్ అయిందా సార్? రీసెంట్ గానే అయింది. అవునా? పిల్లలు ఉన్నారా సార్? 2 kids. 2 kids సార్? అవునవును. చూస్తే అట్లా లేదు, మీరు స్మార్ట్గా ఉన్నారు. సరే కానీ మాట్లాడుకుందాం, రేపు మాట్లాడుకుందాం, ఫైనలైజ్ చేద్దాం, డీల్ క్లోజ్ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదైతే ఫైనలైజ్ చేసుకోండి, మళ్ళీ ఎవరికి చెప్పకండి. కంపల్సరీ, షూర్ సార్. ఏ చందర్, కార్ తీసుకొని రైట్ రా. ఫోన్ ఎందుకు అడిగేస్తాడు? ఫోన్ చేస్తా అంటే ఫోన్ ఎత్తాడిందే. అరే అని ఏం పని కూడా తీరాదు బిడ్డ, ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తావు ఆయన నువ్వుకే? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎత్తిండు. హలో హలో, ఏడున్నావు? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేవు నైట్ నుంచి. నైట్ అనే ఇక నేను వచ్చి తొందరనే పడుకున్నా, మార్నింగ్ చేద్దాం అనుకున్నా, చూసుకున్నా కానీ ఇక మళ్ళీ ఒకరు కాల్ చేసుడుతోనే వెంచర్కి వచ్చింది. నైట్ ఏ టైం అయింది నువ్వు ఇంటికి వచ్చేసరికి? 9 గంటలకి వచ్చి పడుకున్నా. అబ్బా ఇప్పుడు నిజం చెప్పు. అరే నీకు ఊకే డౌటేనా అనే? నేను నీకు 3 సార్లు ఫోన్ చేసిన, నువ్వు అంత తొందరగా పడుకోవని నాకు తెలుసు, కానీ నువ్వు కావాలనే ఫోన్ ఎత్తలే, బయట ఉన్నావు కదా. అంటే నిన్న వెంచర్కు ఒక పార్టీ వచ్చి ఉండేనే, ఇక వాళ్ళు కూర్చున్నారు, అక్కడనే లేట్ అయింది, 11 అయింది. ఇక నేను లేను, పార్టీ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చిర్రు అనుకుంటూ రాత్రి 12-1 గంటల దాకా నువ్వు బయట తాగుకుంటా తిరుక్కుంటా వాళ్ళతోనే ఉన్నావు కదా. అదేం లేదు అన్ని నీకు ఇక చాలు గంతి మళ్ళీ చెప్పినావు, కానీ నేను లేకపోతే గంతేనా? అస్సలు నువ్వు తొందరగా రావా ఇంటికి? కొంచెం పొద్దుగాల వచ్చి సపరేట్గా తిని పడుకుంటేంది. ఇప్పుడన్నా తిన్నావా లేదా? తిన్నామా. ఏం కూర వేసుకున్నావు? కూరనా? నా ముఖానికి కూర కూడా అండొస్తుందని కూర తెచ్చుకున్నాను. ఇంకా హోటల్లో తిన్నా. నీకేమైనా పిచ్చా? నాకు అర్థం కాదు. హోటల్ ఎవరో కనుక తింటున్నావు. సరే నీకు అండుకున్నంత ఇబ్బంది అయితే సపరేట్గా అత్తమ్మ దగ్గరికన్నా పోతే అయిపోవు కదా, ఆడనే తినొచ్చు కదా. ఇక అమ్మోళ్ళ ఇంటికి పోయి తింటా. అమ్మాడు కదా ఎటు పోయిందిరా నీ పిల్లం, 3 రోజుల దాకా అటే పోయిందా, మరి ఎట్లా తింటావు ఏందని మళ్ళీ ఆమె ఏదో ఒకటి అంటది. ఎందుకు తీ? ఏంది అవ్వగారి ఇంటికి వచ్చిందంటే ఎందుకు గులుగుతుంది? గులుగుతే గులుగని, కానీ నువ్వైతే అన్నం తిందువు కదా. సరే కానీ ఇప్పుడు కాదే నిన్ననే అత్త అంటివి, నిన్న అత్త అయిపోవు కదా. పొద్దున ఎర్లీ మార్నింగ్ వస్తే ఇద్దరం కలిసిపోయి సపరేట్గా రెడీ అయిపోదాం. నీ పొద్దుగా పోయేవారికి ఏ టైం అవుతుంది? సాయంత్రం పూట ఎక్కివాను బస్సు. అబ్బా నేను బస్కి రాను, వర్షం పడుతుంది. నీ అమ్మ నువ్వు జాబ్ ఏముందుకే బస్సుకు రాన పడుతుంది. ఇక జాబ్ అయితే ఇక ఫ్లైట్కి వేస్తావానే? ఏ అట్లా కాదు, ఏదో ఒకటి అనగా నీకు నిమ్మలం కాదా? నువ్వు సాయంత్రం రా. ఏంది నేను రావన్నా? అబ్బా సాయంత్రం రా, నువ్వు వస్తే రెడీ అయ్యి సపరేట్గా ఇంటికి పోదాం. సరేనే, నేను రావడానికే ట్రై చేస్తా, కానీ ఒకవేళ లేట్ అయింది అనుకో, నువ్వు అక్కడ బస్సు ఎక్కువ, నేను ఇక్కడ పికప్ చేసుకుంటా. ఓకేనా? సరే. ఓకే. ఏంది బిడ్డ ఏందట? ఏం లేదు బాపు, ఈయన గిట్నే అన్ని అబద్ధాలే మాట్లాడుతాను. నేను ఇడికి వస్తే ఇంటికాడ లేకున్నా కూడా నేను 9 గంటలకే ఇంటికి వచ్చినా అన్నాడు. నేను మళ్ళగా సప్నక్క గిట్లా ఫోన్ చేసి అడిగితే ఏడ నిజం తెలుతుందో అని అప్పుడు మెల్లగా పార్టీలతో ఉన్ననే వచ్చేసరికి 10-11 అయింది అని అప్పుడు నిజం చెప్తుండు. అట్లా కాదు బిడ్డ, ఆయన ఉన్న చిన్న పిల్లగాడ ఏళ్ళకి రావాలి ఏళ్ళకి పోవాలని ఆయనకు తెలియదా? నిజానికి కూడా వాళ్ళు వచ్చిళ్ళనుకో వెంచర్ చూస్తాను 11 గంట అవుతుంది బిడ్డ. వాళ్ళు అట్టితే సొల్లు పురాణం పెడతారు, వినాలే తప్పది.
మెల్లగా బొంకిచ్చో బొర్లిచ్చో ఓ వెంచర్ అమ్ముతానే కదా బిడ్డ 4 రూపాయలు వచ్చేది. అయిన బాధ ఆయనకు ఉంటుంది. ఆయన దానికి కాని దానికి ఏదైనా నిమ్మలు అడగాలి కానీ ఫోన్లోనే అంత కసక మాట్లాడబడుతుంది. తిన్నావా హోటల్లో ఎందుకు బిడ్డ? ఆయనకు హోటల్ ఫుడ్ పడదు బాపు. మళ్ళా హోటల్ ఫుడ్ తింటాడా? 2 రోజులు తినగానే 3వ రోజు కట్టు నొత్తుంది అంటాడు. ఎందుకు? నా బాధ నాది. అదే మా అత్తమ్మల ఇంటికి పోయి ఆ వండింది ఏదో ఒకటి తినొచ్చు కదా, మంచిగా వండుతుంది, తింటే అయిపోయాయి. ఆ ముచ్చట అత్తమ్ములు ఇంటికాడ తింటే అయిపోవు కదా అంటే అయిపోద్ది కదా. ఆయనకు 100 సార్లు చెప్తా నేను ఇటు వచ్చినప్పుడు అల్లా ఆయనతో అదే ముచ్చట చెప్తా, నువ్వు బయట తినకు అని. నేను చెప్పుడు సరే, ఆయన తినుడు సరే. సరే కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నాడు మరి? అయితే నాకు వీలేదు ఉంటే సాయంత్రం వస్తా, లేకపోతే నువ్వు బస్కి రా అన్నాడు. ఆయన అత్త పోయినట్టు, లేకపోతే బస్ కన్నా పోతా. గీ వాన కొడతాంటే బస్కి ఎడికి పోతావు బిడ్డ? రేపు పోతుంది, రేపు సాయంత్రం వరకు పోతుంది రాదు. అమ్ము, రేపు సాయంత్రం పోతే నేను ఎప్పుడు జాయిన్ అవుతా నానా? రేపు పొద్దున్నే పోవాలి జాబ్కి, జాయినింగ్కి. జాబా? ఆ, జాబ్ ఎక్కడిది బిడ్డ? మాకు కూడా ఇంట్లో డబ్బులకు బాగా ఇబ్బంది అవుతుంది బాపు. ఇచ్చిన వాళ్ళు ఆగుతలేరు, ఈయనకేమో టైంకి అయితే పైసలు వస్తలేవు. ఇన్ని రోజులు అంటే చిన్నది ఇంటికాడ ఉన్నది కాబట్టి నాకు ఏ పని చేద్దామన్నా ముందు పోలేకపోయినా. నేను కూడా ఇంత చదువుకున్నా కదా, ఏదో ఒక జాబ్ చిన్నదో పెద్దదో ఓ 15-20 వేలు వచ్చినా కూడా ఎంతో కొంత ఆసరే కదా అన్నట్టు కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళది వేకెన్సీ ఉంది, ఓకే రండి అంటే మొన్న వెళ్ళి కలిసినాం. ఓకే అన్నారు. మండే రోజు జాయినింగ్ అన్నారు. అందుకే ఇలా సాయంత్రం పోయిందనుకో, రేపు పొద్దున జాయిన్ కావచ్చు. ఇప్పుడు మంచి ఆలోచన చేసినావు బిడ్డ. గిట్లు ఉండాలి భార్యకు భర్త తోడు. ఎందుకంటే నువ్వు చేసేది ఇంట్లో ఖర్చుకు అయినా ఆయన చేసేటి మిగులుతాయి, ఆయన చేసేటి ఖర్చులు పోయినా నువ్వు చేసేటి మిగులుతాయి. భార్యకి ఇట్లా భర్తకు వెన్నుదండగా ఉండి అండదండగా ఉన్నట్టంటే ఏ సంసారంలో లోలు రావు బిడ్డ. ఎందుకంటే అన్ని రోజులు ఒక్క తీరుండయి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఆస్తులు పాస్తులు ఉన్నప్పుడు కూర్చొని తిన్నా నడుతుంది బిడ్డ, లేనప్పుడు కూడా కూర్చొని తింటా నేను ఇట్లే ఉంటా అంటే నడవదు బిడ్డ. ఇంటికి దీపం ఇల్లాలన్నట్టు ఇల్లు ఎగుడు దిగుడు అయినప్పుడు తీర్చిదిద్దుకునే సంపూర్ణమైన బాధ్యత ఇంటి ఇల్లాలదే బిడ్డ. ఇప్పటికైనా నువ్వు నౌకరు చేస్తాను, నాకు అదే సంతోషం. అల్లునికి తోడు నువ్వు, నీకు తోడు అల్లుడు. మీరు మంచిగా సంసారం చేసుకుంటే నాకన్నా ఎక్కువ బిడ్డ సంబరపడేది. ఈ ముచ్చటోడవది గడవది ఏందయ్యా? బాల్య పిల్లలకి చెప్పినట్టు చెప్పబడుతుంది దానికి, చిన్న పిల్లలకే దానికి తెలియదు అనే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లుండన్న సంగతి. నువ్వే అంటే నీ జుట్లకెళ్ళి వెళ్ళిన బాపద్ది అది. రారాదు బిడ్డ తిందు పిలుస్తాను నన్ను. దాచిన కాంచి ఒకటే ముచ్చట. ఇప్పుడే తర్వాత లోపలికి రా. ఏయ్, ఏందే గిడ కూసును? ఇంకా మీ అత్తను మీ మామయ్య వచ్చిర్రు, పోయి మందలేవానే? నేనేం చేయాలనే గాడికి వచ్చి ఆయన ఎందుకు వచ్చిరట? వాళ్ళు అలా బిడ్డ చేసిన గనికరని చెప్పడానికి వచ్చిరా? ఏంది గట్లా మాట్లాడుతూ? ఇల్లు చొచ్చుకొని వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి మందలిచ్చలేదు, ఏం లేదు. ఆడ కూర్చునేదాని కానీ నిలబడేదాని వాడు గిడ కూర్చుంటే ఏమనుకుంటారే? నేను రానక్క, అలా మొక్కం చూడాలంటే నాకు కంపరంగా ఉంది. నాకు ఈ పిచ్చి ఇట్లా లేచిందా అనే పిచ్చిదానా? ముఖం చూడాలంటే కంపరంగా ఉంది. పాసిపోయేటోళ్ళానే? పోవా, ఆడు ఉండేదాన్ని కదా, సంసారం చేసేదాన్ని కదా. అవును, మొన్న పోతే మెడలు పెట్టి నూకేసిండు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. నేనేం మాట్లాడాలి? నేను మాట్లాడా? అయ్యో గిదే, గీ మొండితనమే ఇడిచిపెట్టు. ఆడవిల్లంటే అన్ని మెనిగి ఉండాలి. ఇల్లు చొచ్చుకొని వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చిరు కాబట్టి మనం పోయి కనీసం నిలబడని ఉండాలి. నువ్వు మంద లేకుండా మనసే కానీ వచ్చాడ నిలబడదురా? ఆ బక్కన నొర్రియాక నేను రానుపో. చెప్పింది నువ్వు సక్కర్రా. నడులే. ఏమైంది? అంత మంచినా? ఏం మంచి మంచి సరళగా ఉండ. అయ్యో ఏమైంది? ఉద్యోగం దొరికిందో? సపోర్ట్ చేస్తలేదబ్బా. దొరికిందని అన్నారు, ఉద్యోగం దొరికిందో. మరి ఈ ఉద్యోగం తీసుకోపోతున్నా నచ్చినావు వచ్చని అనుకుంటాను. ఎందుకంటే నీ బిడ్డ దొరికితేనే నా బిడ్డ నీ ఇంటికి రావాలన్నావు కదా. కారిడార్ లాభ బావు నువ్వు అన్ని తెలిసి కూడా ఇట్లా కారిడార్లు మాట్లాడితే మనసుకు బాగా అనిపిస్తుంది. అన్నీ తెలిసిందేంటి? మీరు నాకేం చెప్పి నాకు అంత తెలిసిందే ఉన్నది, నేను అన్నదే ఉన్నది. కారణం నీ బిడ్డ దొరికిన వచ్చాడు నిజం కాదా? నిజమే, నా బిడ్డ దొరికిన మాట నిజమే, అది నీకు తెలిసిన ముచ్చట నిజమే.
నా బిడ్డకి ఏ కథ జరిగిందన్న ముచ్చట నీకు తెలిసిన మాట కూడా నిజమే. కాకపోతే ఏంటంటే నా నోటి నుంచి చెప్పేయాలని నువ్వు చెప్తున్నావు, అంతకు మించి ఇంకోటి ఏం లేదు. అయ్యో నీకు ఒక్కరికే తెలియలేదా? చుట్టూ రాజ్యాలకు 4 పక్కల రాజ్యాలకు అందరికి తెలిసింది కానీ ఒక్కరికి తెలియకుండా ఉన్నదా నా బిడ్డ ముచ్చట? మీరు మంచిగా మీ బిడ్డ మంచిదేనా, నీ కొడుకు కూడా మంచోడే, నా బిడ్డ లాగా కాదన్న. సరే నా బిడ్డ చేయబట్టే కదా నీ బిడ్డ ఇల్లు ఇడిచిపెట్టిపోయింది. కానిపోయిన మాటలని నా బిడ్డ తిడితే నీ బిడ్డ ఇల్లు ఇడిచిపెట్టిపోయింది. ఇప్పుడు దొరికిందా? మరి దొరికితేనే రావచ్చు, మరి నా బిడ్డను తీసుకుపోతారు కావచ్చు, నీ బిడ్డ నీ ఇంటికి రావచ్చు అని అనుకుంటాను నేను. అదే కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా, అన్నీ తెలిసి కూడా నువ్వు ఇట్లా కారెక్ట్గా మాట్లాడుతున్నావు అని నాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే నిజమే, ఇప్పుడు నిన్ను ఇంటికి వచ్చింది నా కొడుకు నా ఇంటికి తీసుకుపోతాను వచ్చిన, ఇది మాత్రం నిజం. ఎట్లా తీసుకుపోతానని వచ్చినావు? ఏ ఉద్దేశంగా తీసుకుపోతానని వచ్చినావు? ఇప్పుడు నీ బిడ్డ నీ ఇంటికి అన్నదా? నా కోడలు నా ఇంటికి తీసుకుపోవడం నాకు ఉద్దేశాలు ఎందుకు అవసరం? నాకు ఉద్దేశాలతో పనే ఉన్నది. ఏ ఉద్దేశాలు కావాలి నాకు? అంతేనా? అంటే నువ్వు అన్న మాటలు, నువ్వు చెప్పిన మాటలు, నీ కొడుకు అన్న మాటలు అన్నీ పోయినాయి, గంగలు కలిసినట్టేనా? మీరు ఏమన్నారు? నా బిడ్డ నా ఇంటికి వచ్చిన రోజు నీ బిడ్డ నా ఇంటి అడుగు పెట్టలే, అంతసేపు ఆకిట్లో నిలబడకనన్నావు. నువ్వు అన్నావు, మా చెల్లి అన్నది, నా అల్లుడు అన్నాడు. నిజమే కావచ్చు, ఇప్పుడు నీ మరి అబద్ధం అనట్లే కదా. నా బిడ్డ దొరకని ఎతల, నా బిడ్డ కనపడని బాధలా, జరిగిన లొల్లిలెల్లా, నీ బిడ్డ ఉన్న నా బిడ్డ లొల్లి పెట్టుకున్న దాంట్లే, నీ బిడ్డ ఉన్న కొట్టుకు తిట్టుకున్న దాంట్లే, అది ఒక సందర్భాన్ని బట్టి నా బిడ్డ మీద ప్రేమతోటి అవన్నీ మాట నిజమే, నేను కాదని అనట్లేదు. అప్పుడు నా బిడ్డ కనపడలే, నీకైనా అనిపిస్తుంది. ఏ తండ్రికైనా తన కన్న బిడ్డ కనపడకపోతే, ఆడపిల్ల కనపడకపోతే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఆ బాధ ఆవేదన ఉంటుంది. వానికి మాత్రం తోడబుట్టిన నా చెల్లె కాదా, వారికి ఆవేదనతో అన్నాడు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను హారికని తీసుకుపోవడానికి వస్తే అవన్నీ మళ్ళీ ఇప్పుడు అనుడు పద్ధతి కాదు. ఆయన బిడ్డ ఒకవేళ దొరకకుంటే నువ్వు అన్న కానిపోయిన మాటలకు ఎన్నో చచ్చిపోయింది, నీ బిడ్డ ఏమంటే నా బిడ్డ చచ్చింది, నీ బిడ్డను కూడా చంపు అనే రకం వీళ్ళు ఏమో బిడ్డ దొరికింది కాదన్న అట్లా అంటానవేంది? నా ఇంటికాడ ఆరికకి ఏమన్నావు, నీకుండా పోనా బాధ? నా బిడ్డ అట్లా అయింది కాబట్టి నా బాధ, నా కన్న కడుపు కాబట్టి నాకు బాధ అనిపించి అన్న. అయినా ఇక్కడ ఏంచుకున్నాడు పంచుకున్నాడు కోసం నేను రాలేదు. ఆ రోజు నా బిడ్డ తప్పిపోతే నీకు ఫోన్ చేసిన, ఇవాళ నా బిడ్డ దొరికింది, దాని గతికి ఎట్లయింది, అది పోలీస్ స్టేషన్లో పడ్డది, దానికి జీవిత ఖైదు అయింది, అది అత్తలేదు, అది రాదు, ఎట్లాగా చచ్చిన కింద సమానమే, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కడుపు అనేది కరెక్ట్ కాదనుకుని నేను అనుకున్నా, సపరేట్ విడిచిపెట్టినా. ఇప్పుడు నా కోడలు తీసుకుపోతా అన్నప్పుడు నేనన్నయ్య నువ్వనడు, నువ్వన్నయ్య నేనేంచుడు, ఇది కరెక్ట్ కాదు బావా. ఎంతసేపు నేను మాట్లాడేది ఒకటే, పిల్లల భవిష్యత్తు కోసం, నా కొడుకు సంసారం కోసం, హారిక జీవితం కోసం మాట్లాడదామని వచ్చిన నేను. అబ్బా కాదు మామయ్య, అందితే కాళ్ళు అందకపోతే జుట్ట మామయ్య మీ ఉద్దేశం. సరే హారిక, ఇప్పుడు నీకు ఆ మాట మాట్లాడచ్చా మాట్లాడద్దా అనేది నీకు తెలిసి మాట్లాడతావా తెలియకమ్మతో మాట్లాడుతున్నావా నాకు అర్థమైతే లేదు. నేను అయినా నా బిడ్డ లెక్క చూసుకొని భావించుకొని నేను సపరేట్గానే ఇవ్వకుంటున్నా. నువ్వు ఎవరితోనే మాట్లాడుతున్నావు? కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిందా నీ ఇంటికి? నేను కాదు, నా కొడుకు సంసారం నిలబెట్టడం కోసం వచ్చినా, నా కోడలు తీసుకుపోవడానికి వచ్చినా. అందిత కాళ్ళు అందపో జుట్టు అనే మాట నువ్వు మాట్లాడుకోతావుగా. అదే నువ్వు ఆ రోజు ఏమన్నా మీ ఇంటికాడ మీ మామ బడి పంతులు చదువు బాగత్తరు అని అన్నావు అంటే నేను తెలియదొక్కని అనుకున్నావా, పిచ్చోని అనుకున్నావా? నీ బిడ్డ నా బిడ్డను లొల్లి పెట్టింది కావచ్చు, నీ బిడ్డ నా బిడ్డ లొల్లి పెడితే బయటికి పోయింది కావచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడినాం. ప్రతి దానికి దాన్ని అట్లే చూసి ఇంత ఏంచినట్టు పంచినట్టు చేస్తాను. ఇప్పుడు మీరు అన్న మాటలు నేను చెప్తలేను, మీరు నన్ను అక్కడ మా ఇంటికి వచ్చి కూడా ఏమేమి మాట్లాడిన సంగతి నాకెరక, నా మనసుకెరక. నేను పుచ్చుకున్నోన్ని, నీ బిడ్డను నా కొడుకు ఇచ్చిన వాళ్ళు మీరు. అయినా కూడా మీరు అన్న మాటలు నా మనసులో పెట్టుకొని నా బిడ్డ పరిస్థితి గట్ల అయింది. అది లేని సమానం. ఇప్పుడు నా కోడలు తీసుకపోతే నచ్చిన నేను. మామయ్య, మా చెల్లె నీ బిడ్డతో లొల్లి పెట్టుకున్నది కావచ్చు, అరవింద్తో లొల్లి పెట్టుకున్నది కావచ్చు, అయింది కావచ్చు. ఎక్కడ నన్ను ఉన్నదా ఆ బిడ్డ సంసారం కరెక్ట్ లేకపోతే కోడలు కూడా ఇంట్లోకి రానియకపోవడం? అది తెలిసి తెలియక మాట్లాడింది. మీరు తెలిసిన అనుభవజ్ఞులు కదా మామయ్య, మీరు ఎట్లా మాట్లాడాలి? ఇంటికి వచ్చి మా బాపు ఇంట్లో తోలడానికి వస్తే మీ పెద్దరికి మేడగా పారుకున్నారు. అరే ఇంట్లో తీసుకోపోరా, సరే అది తెలిసి తెలియక మాట అన్నది కావచ్చు, సరే అత్తమ్మ అంటే ఆవేశంలో అన్నది కావచ్చు, ఏ అత్తకైనా అట్లా ఉంటది కావచ్చు. మీరైతే పెద్దవాళ్ళుగా మామయ్య, నీ కొడుకు తెలియకుండా అత్తమ్మ తెలియకుండా మీకైనా తెలియాలి కదా. ఈ రోజు నీ బిడ్డ ఏదో తప్పు చేసింది, పోయి అందులో ఉన్నదని చెప్పేసి నువ్వు నా కొడుకు సంసారం మంచిగా ఉండాలి అంటే మరి ఆ రోజే నా చెల్లె ఏమైనా వేసుకునికోవచ్చు. ఇక నా భర్త నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టిండని నా చెల్లె మనస్తాపంతో కుంగి అదేమైనా వేసుకునికోవచ్చు. మరి మా అమ్మకు మా నాన్నకు కూడా కడుపు కాదు కదా, కడుపే కడుపు కానీ మాది కడుపు కదా మామయ్య. నువ్వు అంతే అనుకున్నావు. మొన్న చెల్లి ఎట్లున్నది? ఒకసారి దాన్ని ఇంట్లో తీసుకుపోయినాక అది ఇంట్లోకి వచ్చిన తర్వాత అది ఏమైనా ఏంటో మాకు చెప్పపోయినావు, కొడుకు చెప్పకపోయినావు. రారి బిడ్డ మరి మీ చెల్లెకి ఇట్లా వేసింది, నా బిడ్డకి ఇట్లా వేయింది, మరి మీ చెల్లె బుద్ధి చెప్పుకో అని చెప్పేసి నువ్వు మాకు చెప్పపోయినావు మామయ్య. రజని,
నువ్వు అక్కడ లేవు. ఇగో నువ్వు లేవు, నేను చెప్పేది నువ్వు సగ చెప్పకు. ఎప్పుడైనా నీ కడుపు మంచి లేకపోతే తల్లి గండం పిల్ల గండం మందసానికి గండం లేదు. నీ అంతే వ్యవహారం బిడ్డ. నీది చూసుకుంటావు. అంతే సరే, అవ్వ, నా అంతే అదో కరెక్ట్ అమ్మా, చెప్పినావు నువ్వు. నేను మీకేం పెద్దదాన్ని. కాండం మా పిల్లకైతే గాని. అరే మళ్ళా నువ్వు మళ్ళా అట్లే తప్పు మాట్లాడు. అత్తమ్మ గండం కాదు అంటలేము, వీళ్ళకు తెలుగు లేవు. మరి మీ తెలుగు లేడమేనే ఇగో అవ్వ, మేము రందులు ఉన్నాం, బాధలు ఉన్నాం. ఆరికేమన్నది నీ షాంగ్ రా రాజవ్వ. ఆడికి నా చెల్లె ఈయన కూడా చాలా సార్లు మా బాబు దగ్గర బాపు ఇది మా ఆడబిడ్డ పరిస్థితి అని చెప్తా కూడా మా బాబు నోరు మూయి. మాకు అంత కోపం రాదు. నాకు కాళ్ళు నాకు తిప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది బిడ్డ, మనం అనద్దాం ముచ్చట. నీ అన్నంటే అయిపోయే. లేదని నా చెల్లె నోరు మూపించి నీ చెల్లెలకైతే నాకు చెప్తే అయిపోయే. నీకు చెప్పేది నా నేను. బిడ్డని కాపాడుకోవాలి. ఏంటి నీకు కాపాడు? చెప్తున్నాను వచ్చి. రాజా, సరే నువ్వు అన్నావు ఇవాళ నీ బిడ్డ తప్పు చేసింది అనేది నీకు తెలుసు కాబట్టి నా చెల్లె చెప్తే అయిపోదా అన్నావు. అదే ముచ్చట అప్పుడే నా చెల్లె చెప్తే ఏమన్నావు? అవ్వో నా బిడ్డ పుట్టిస్తుంది, నా బిడ్డని నేను చేసిన అంత రాక్షసులం కాదు. బట్టగాచి మీద ఎత్తురు మీరు బట్టగాచి మీద ఎత్తురు నా బిడ్డ మీద. మేము అంత రాక్షసులం ఏం కాదు. ఏం చేసుకుంటావు? ఇంట్లో ఉంచుకొని ఏం చేసుకుంటావు? మాట్లాడాలి ఎలా ఉండాలి? ఏంటి నిలబెట్టాలి? నువ్వు మాట్లాడతావు కాదు. నువ్వు మాట్లాడిన కానీ అది కాదు. ఏంది బాపు ఇప్పుడు వాళ్ళతో నువ్వు బరాబర్ లొల్లి పెట్టుకుంటావా ఏంది చెప్పు? ఓ ఇద్దరు పెద్ద మనుషులు రమ్మను, అవసరమైతే వాళ్ళని కూర్చున్న పెట్టి ఏంది తప్పు ఏం తప్పు అనేది చూపించుకొని మాట్లాడాలి కానీ పంపకుంటావు ఏం చేసుకుంటావా? నీకేం తెలియదు, అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మీ అత్త వదిలి ఉండలేవు కాబట్టి నీకేం ఏర్పడతలేదు. వాళ్ళతో నేను ఉంటున్నా, వాళ్ళు అనేది తెలుసు, వాళ్ళ మనస్తత్వం తెలుసు, వాళ్ళు ఎట్లా మెదులుతావు తెలుసు నాకు. ఇయ్యాల మా ఆడబిడ్డ అలా మొగని చంపింది, రేపు నా మొగడి చంపుతాడు, ఏం చెప్తావు? చెప్పు. నా బిడ్డను కరువు చేసుకోవాలి, నా బిడ్డను చంపుకోవాలి. మరి చెప్పు. ఎందుకు చంపుకుంటాడే? అరే నాతో మాట్లాడతలేరు, నాతో మంచిగా ఉంటలేదు అని చెప్పినందుకు నన్ను ఒట్టి పంపింది ఇంటికి. అసలు నీ చెల్లె గిట్లా గట్లా అంటే నువ్వు చంపడా? చంపడా? ఊరుకుంటాడా? ఇప్పుడు నాకు వచ్చిన వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అర్థమైంది కదా. అర్థమైనాక వాళ్ళకి మనం తెలుసుకుని ఇంటికి వచ్చింది కదా. నేను కోపంలో ఒక మాట అంట కావచ్చు, మీ చెల్లె గిట్లా వేసిపోయిందని అంట కావచ్చు. చంపుతాడు, నన్ను కొడతాడు, ఎందుకు మాట్లాడతాడని కొడతాడు. సరే మరి ఆయనకు పోకుండా ఇంటికన్నా ఉంటావా? అరే నీకు తెలియదు బిడ్డ ఆడ ఏం జరిగింది అనేది. మేము ఇల్లు తెచ్చుకొని తీసుకొని పోయినాం. మరి ఎప్పుడు వచ్చిల్లు ఇటే ట్రాలీకి మంచినీళ్ళు తాగులకి ఉప్పు నీళ్ళు తాగులకి ఇక్కడ కూర్చోండి ఇలా వారి శ్రద్ధ. సరే వాళ్ళ ఇప్పుడు వాళ్ళు రాగానే ఏం చేసినాం? కుర్చీలు వేసినాం, మంచిలు ఇచ్చినాం. మనకున్న వాళ్ళకున్న తేడా కది, అది మార్చుకోమంటారా వాళ్ళను? ఇకనన్నా మార్పులు అంటానా? ఇప్పుడు ఏం చెప్తావే మరి? నువ్వేమనుకుంటున్నావు మరి? అమ్ముచ్చట చెప్పు. ఇప్పుడు లొల్లి పెట్టుకుంటావా? వాళ్ళు కదా ఆడికి పోతే లొల్లి పెట్టినట్టు నువ్వు కూడా ఇంటికి వచ్చిన లొల్లి పెట్టుకుని బయట అందరి దగ్గర బడి పంతులు అంటే పలానా బడి పంతులు కూడా పద్ధతి లేకుండా మాట్లాడిన పేరు తెచ్చుకుంటావా? వాళ్ళు అండి పేరు వస్తానే సత్తాన మాట్లాడలేడు, అన్ని మంచిగా చెప్పిండు వాళ్ళకు. ఇంటికి వెళ్ళకాడ కూడా గిట్ల సంగతి వాళ్ళు గంటలు రోజులు పెట్టినా కానీ బిడ్డను ఇంట్లో కొందోలేసిండు. నిన్ను కొట్టాలి, నిన్ను చంపితే చంపని వీటి ఇంట్లో అంటే మెడల్ బట్టి కింద నువ్వు కేసు. ఇక వాళ్ళకి ఏం పద్ధతి ఉన్నట్టు? వీళ్ళిద్దరు వచ్చిర్రు, ఆయన రాలేదు. మళ్ళీ వీళ్ళతో తోలుతాం మనం. 4 రోజులు మంచిగా ఉంటారు. ఏమన్నా లొల్లి వచ్చినప్పుడు ఏమంటాడే? నేనేమన్నా మీ ఇంటికి వచ్చిందానే? నా ఇంటికి ఎందుకు వచ్చినావు? నేను ఎవరు తీసుకొచ్చిండే? నేనేమన్నా తీసుకొచ్చిందా? నడు అని దెబ్బ కొట్టు అంటాడు. అది ఎడికి పోతుంది రేపు. ఇంకా బుద్ధి రాదా అమ్మాయినకు? మళ్ళీ ఎందుకంటే ముచ్చట నీకు తెలియదుకుంటే వాళ్ళు ఇప్పుడు అమ్మాయికంగా చూసుకుంటే అలాగే సపోర్ట్ చేస్తున్నావు. వాళ్ళ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమో వాళ్ళే మాట్లాడుతున్నావు నువ్వు. బరాబరే చెల్లి అన్నది నమ్మన్నది. వాళ్ళు బరాబరే ఎంతకైనా తగ్గిస్తారు. వీలైతే చెల్లెని చంపదాకా కూడా తెలియదు. హారిక, నా కొడుకుతో నువ్వు కలిసి జీవించిన 2 సంవత్సరాల అనుభవంలా నా కొడుకు దగ్గర నువ్వు గమనించింది కదా. నా కొడుకు చంపుతాడా? మేము చంపేటోళ్ళమా? ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? తెలిస్తే ఒక మాట్లాడిన మాటలను సర్దుకొనుకుంటున్నా. నీ మీద ఇప్పటికి కూడా నాకు ప్రేమ గౌరవం ఉన్నది బిడ్డ. నా బిడ్డ సొంటి దానివి. నా కొడుకు సంసారం ఆగం కావద్దు, నీ జీవితం ఆగం కావద్దు అని తీసుకోవడానికి వచ్చిన. నా కొడుకు ఆల్రెడీ చెప్పిన నేను, అరే బిడ్డ ఇంట్లో లొల్లు అయితే నీ పంచాయతీలు అయితేరా, హారికని తీసుకుపోయి ఎక్కడ వేరే కాపురం పెట్టుకుని ఉండుకురా అన్న కొడుకు కూడా సమాధానం చెప్పిన నేను. అంతకు మించి నేను చంపేటోళ్ళం కాదు బిడ్డ. చూడు రజని, నేను ఒకటి ముచ్చట చెప్తాన్నా. నేను ఈ ఇంటికి వచ్చిందంటే నా తప్పు ఒప్పుకొని, నేను అన్నీ తెలుసుకొని, నా ఇంట్లో జరిగిన తప్పును గుర్తించి నా కోడలు తీసుకుపోని వచ్చిన. ఒప్పుకొని వచ్చినట్టే నీ ఇంట్లో అడుగుపెట్టినంటే, నీ వాకిలు దొక్కినంటే నా తప్పని ఒప్పుకున్నట్టే. శస్త్ర అస్త్రాలు మొత్తం బయలుపెట్టి ఒక తోలు కప్పుకొని వచ్చిన. నా పరిస్థితి గట్లున్నది. నేను వచ్చింది ఏదో నాకు భిక్షమేమని రాలేదు. నా కొడుకు సంసారం నిలబెట్టుకోవడం కోసం వచ్చిన. గది నేను ఆలోచించి వచ్చిన తప్ప వేరే ఏం కాదు. ఇప్పటికీ నేను వచ్చిన కాడ నుంచి మీరు ఇన్ని మాట్లాడుతాను. ఓదుకుతాను ఎందుకుంటున్నా? నా దగ్గర తప్పు జరిగిన మాట వాస్తవం కావచ్చు, నా బిడ్డ తప్పు చేసిన మాట వాస్తవం కావచ్చు. దాని సంతారాది వేయింది. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. నా కొడుకు కాపురాన్ని చక్కదిద్దామని, వాడిని సంసారం నిలబెడదామని వచ్చిన. తోలుతానా తోలుతలేరా? దయచేసి అది కూడా చెప్పురు మీరు. అరే మీరు అందరు ఇంతేనానే? తెలివిగా మాట్లాడతారేమే? అసలు పంతులకే పాఠం నేర్పుతాను నువ్వు. అంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళంతా బడి పంతులు లంగా,
పాపం వాళ్ళ ఇయ్యంపుడు ఇల్లు తెచ్చుకొని వచ్చినా కానీ పిల్లని తోలుతాడు. అసలు ఇచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నోడు పులి అదంతా ఉల్టా అవుతుంది. పిల్లగాని వాళ్ళు వచ్చి పిల్లింటికి వచ్చి తోలువంటే తోలుతాడంటే ఎంత బలుపు ఉండేది రత్నాకర్ పంతులు. కానీ ఊరంతా అనుకోవాలి, లోకమంతా కోడే కుయాలని ఓ డ్రామా ఆడతాను, ఓ డ్రామా నువ్వు అంతేనా? నీకు ఇప్పుడు ఇంకా అర్థమవుతలేదు అంటే నేను ఏం చెప్పలేను. నేను నీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నా, నీ లెక్క ఇంటి ముంగడ కూర్చొని నిలబడి వాకిట్లు లొల్లి పెడతలేను. నాకు కొంత తెలుసు కాబట్టి సంసారం అంటే 10 మందికి ఇంటే 10 లోకాలు వినట్టానికి పోయి ఇంట్లో వచ్చి కూర్చొని నిదానంగా పోయిపోతేనే మాట్లాడుతున్నా. సరే, ఇవన్నీ మాట్లాడినా మీకు ఏం అర్థమవుతుందో, నన్ను ఎట్లా అర్థం చేసుకుంటానో, ఏ విధంగా అర్థం చేసుకుంటానో అది మీ వ్యక్తిగతానికి బయలుపెడతానా. చివరిగా ఒక మాట మాట్లాడుతున్నా, నా కోడలను సంసారం తోలుతారా తోలరా? అసలు నీ బిడ్డ చేసిన తలకు మాసిన పనికి జీవితాంతం నా బిడ్డ ముఖం మీద ఉంచుతూనే ఉంటారు నీ ఇంటికి వస్తే. అసలు నా బిడ్డను ఎట్లా తోలమంటావు చెప్పు నువ్వే. శంకరా, ఇప్పుడు నేనేం చెప్పి అది బతుకున్నంత సేపు తిట్టలేదానికి. అరే నేనేమంటన్నా, నేను దాచిపెడతలేను కదా, నిజమే కదా. అది శిక్ష అనుభవిస్తుంది కదా. మా ముఖాల మీద పెడితే మాకు నాదాను. నా ఇంటికి నీ బిడ్డ వచ్చినందుకు కోడలుగా నీ బిడ్డ కూడా నాదానే. నేను ఇంత మాట్లాడినా మీరందరూ కలిసి ఒకటే ముచ్చట మాట్లాడుతున్నారు. చివరికి అడుగుతున్నా, మీకు విడాకుల పత్రం రాసిచ్చే ఆలోచన ఉన్నట్టున్నది, అదే అంటే ముఖమే చెప్పేయండి. ఇక నువ్వు తెలివిగా మాట్లాడతాను అనుకోకు. విడాకుల పత్రమా ఏ పత్రం అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎట్లా అయితే అట్లా అవుతుంది. సరే లే పోదాం భావయ్య. హాయ్ అందరికీ నమస్తే. మా ఈ సిరీస్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో ట్విస్ట్లతోనైతే మన సిరీస్ అయితే ముందుకు కొనసాగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మర్విన్ వీడియో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఈ సిరీస్కి సపోర్ట్ చేస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా openplot.com అనే వెబ్సైట్ గురించి అయితే మేము ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడానికి వచ్చిన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కానీ బిల్డర్లకు కానీ ఒక శుభవార్త. మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా, మీరు కొనాలనుకున్నా ఓపెన్ ప్లాట్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఉచితంగా లిస్ట్ చేసుకోండి. అంతేకాకుండా మీ ప్రాపర్టీస్ని ఎక్కువ మంది కస్టమర్లకు ఫ్రీగా చేయాలనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ని తెలుసుకోండి. మరిన్ని రియల్ ఎస్టేట్స్ అప్డేట్స్ కోసం అయితే మన ఓపెన్ ప్లాట్ యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టా పేజ్ని అయితే వెంటనే ఫాలో చేయండి. థ్యాంక్ యూ, బాయ్.